హాయ్ అండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఏంటి భూమి గగన్ ఎక్కడా అని శారద అడుగుతూ ఉంటే ఆయన మొక్కుకుంటున్నారు. అత్తయ్య, నేను మీతో మాట్లాడడానికే వచ్చాను. ఒకవేళ ఇక్కడ గుళ్ళో కలవకపోయినా కూడా సపరేట్గా మిమ్మల్ని కలిసి ఒక విషయం అడుగుదామనే ఇక్కడికి వచ్చాను అని భూమి అనడంతో, ఏంటమ్మా అని శారద అంటుంది. అసలు మీరు మామయ్యతో విడాకులు తీసుకోవాలని ఎందుకు అనుకుంటున్నారు అని భూమి అడగటంతో, ఈ విషయం ఆయన నీతో ఎందుకు చెప్పాడు అని శారద అంటుంది. మేము మొదటి నుంచి ఒకరి కష్టం ఒకరం పంచుకుంటున్నాం అత్తయ్య. ఇప్పుడు నాకు మామయ్య చెప్తే తప్పేంటి? అసలు మీరెందుకు విడాకులు తీసుకోవాలనుకుంటున్నారు? ఎందుకు ఇవ్వాలనుకుంటున్నారు? చెప్పండి అత్తయ్య, చెప్పండి అని భూమి ప్రశ్నిస్తూ ఉంటుంది. నేనేం చేసినా గగన్ మంచి కోసమే. గగన్ సంతోషంగా ఉండటానికి నేను పెళ్లికి ముందే విడాకులు తీసుకుంటే గగన్ సంతోషంగా ఉంటాడు కదా. గగన్ కోసమే నేను విడాకులు తీసుకోవాలనుకుంటున్నాను అని శారద ఏడుస్తూ చెప్తూ ఉంటుంది. అత్తయ్య, ఇదే నిజమైతే మీరు ఏడుస్తూ చెప్పరత్తయ్య. మీరు ఏదో విషయం దాచిపెడుతున్నారు. అసలు రీజన్ ఏంటో చెప్పండి అత్తయ్య. ఇది అసలైన రీజన్ అయితే కాదత్తయ్య అని భూమి అంటుంది. చూడమ్మా, ఇప్పుడు ఎందుకు ఈ విషయం గురించి మాట్లాడుతున్నావు? నన్నెందుకు ఇలా ప్రెజర్ పెడుతున్నావు అని శారద ఏమీ చెప్పకుండా ఏడుస్తూ వెళ్ళిపోతుంది. అత్తయ్య ఇలా ఏడుస్తూ వెళ్ళిందంటే ఏదో బలమైన కారణమే ఉండి ఉంటుంది. అదేంటన్నది కనిపెట్టాలి అని భూమి అనుకుంటూ ఉంటుంది. తర్వాత కేపీ శారద మాట్లాడుకుంటూ ఉంటారు. అసలు ఎప్పుడూ లేనిది ఎందుకు శారద నువ్వు నాకు విడాకులు ఇవ్వాలనుకుంటున్నావు అని అడుగుతూ ఉంటే, గగన్ కోసమేనండి. మీరు దయచేసి విడాకులు ఇచ్చేయండి. వాడు సంతోషంగా ఉండాలి. ఈ పెళ్లి జరగాలంటే మీరు ఖచ్చితంగా నాకు విడాకులు ఇవ్వాల్సిందే అని శారద అంటుంది. ఏంటి శారద అంటే గగనే ఈ కండిషన్ పెట్టాడా? అసలు ఇంతకుముందు ఎప్పుడూ కూడా ఈ కండిషన్ పెట్టలేదు కదా. సరిగ్గా పెళ్లికి ముందే ఇలాంటి కండిషన్ పెట్టాడంటే గగన్ కోరిక మేరకే నువ్వు నాకు విడాకులు ఇవ్వాలనుకుంటున్నావా? గగన్ చెప్పటం వల్లేనా అని కేపీ నిలదీస్తూ ఉంటే, అయ్యో గగన్ చెప్పలేదండి అని శారద అంటుంది. మరి గగన్ చెప్పకపోతే నువ్వు కూడా నాతో విడిపోవాలని ఎప్పుడూ అనుకోలేదు. మరి ఎవరు చెప్తే ఇదంతా చేస్తున్నావు? చెప్పు శారద, చెప్పు అని కేపీ నిలదీస్తూ ఉంటాడు. శారద చెప్పకపోయేసరికి నా మీద ఒట్టు వేసి నిజం చెప్పు అని తలపై చెయ్యి వేసుకుంటాడు. అలా శారద చేతిని తీసుకొని తలపై పెట్టుకొని నిజం చెప్తావా లేదా అని నిలదీస్తూ ఉండటంతో, అపూర్వ గారు, శరచంద్ర గారు చెప్పటం వల్లే నేను ఈ పని చేస్తున్నాను. మీరు విడాకులు ఇవ్వకపోతే అసలు ఈ పెళ్ళే జరగదు. భూమిపై ప్రేమతో కాదు ఆయన ఈ పెళ్లికి అంగీకరించింది. మనము విడాకులు తీసుకుంటేనే ఈ పెళ్లి జరుగుతుందని వాళ్ళు ఈ కండిషన్ పెట్టారు అని అసలు నిజం చెప్పటంతో ఒక్కసారిగా కేపీ కుప్పకూలిపోతూ ఉంటాడు. నా కోసం, వాడి కోసం మీరు ఏమైనా చేస్తానని చెప్తారు కదా. దయచేసి విడాకులు ఇచ్చి ఈ పెళ్లి జరిగేలా చేయండి. నా కోసం ఈ ఒక్క పని చేయండి. నా కోసం ప్రాణాలైనా ఇస్తానని మీరు చెప్తారు కదా అని శారద దండం పెడుతూ వేడుకుంటూ ఉండటంతో కేపీ కుప్పకూలిపోయి ఏడుస్తూ ఉంటాడు. తర్వాత నక్షత్ర ఫ్రెండ్స్ ఇంట్లో మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడే చెర్రీ లోపలికి వస్తూ ఉంటాడు. ఏంటి, మీ గగన్ బావుతో పెళ్లి జరగాలని కోరుకున్నావు కదా, ఇప్పుడేంటి నువ్వు ఇలా అయిపోయావు అని ఫ్రెండ్ అడుగుతూ ఉంటే, నేను కూడా మా గగన్ బావుతో పెళ్లి కోసమే ఎదురు చూస్తున్నాను. ఇదిగో ఈ విధవే నన్ను డైవర్ట్ చేస్తున్నాడు అని నక్షత్ర దూరం నుంచి చెర్రీని చూపిస్తూ ఉంటుంది. ఇలాంటి తుత్తరున్న వాళ్ళని మనం ఈజీగా డైవర్ట్ చేసేయచ్చు. మనమే డైవర్ట్ చేద్దాము, చూడు నేనేం చేస్తాను అని ఫ్రెండ్ అంటుంది. ఆ ఫ్రెండే పక్కకు వెళ్ళి చెర్రీకి కాల్ చేస్తూ ఉంటుంది. అరే, అన్నోన్ నెంబర్ నుంచి ఫోన్ కాల్ వస్తుంది అని. హలో, ఎవరు అని చెర్రీ అడుగుతూ ఉంటే, కొనిదెల చరణ్ గారా అండి అని ఫ్రెండ్ మాట్లాడుతూ ఉంటుంది. అయ్యో, నేను చిరంజీవి గారి కొడుకు చరణ్ని కాదండి అని చెర్రీ చెప్పడంతో, అయ్యో మీరు చిరంజీవి గారి కొడుకు చరణ్ కాదని తెలుసండి. శరత్చంద్ర గారి కొడుకు చరణ్ అని నాకు తెలుసండి. మీ సిన్సియారిటీని చూసే నేను మీకు పడిపోయాను అని ఆ అమ్మాయి మాట్లాడుతూ ఉంటే, ఇక చరణ్ మెలికలు తిరిగిపోతూ అవునా అంటూ కబుర్లు చెప్తూ ఉంటాడు. ఇప్పుడు చూడు, నేను చెర్రీ దగ్గరికి వెళ్ళి ఏం చేస్తాను అని నక్షత్ర, ఏంటి బావా ఎవరితో ఫోన్లో మాట్లాడుతున్నావు అని అడుగుతూ ఉంటే, నీకంటే అందమైన అమ్మాయితో మాట్లాడుతున్నాను. నన్ను నువ్వు మిస్ అవుతున్నందుకు నువ్వు చాలా ఏడుస్తావు, వెళ్ళు వెళ్ళు అని నక్షత్రని పక్కకు పంపించేస్తాడు. మీరు చెప్పండి, వేరే వాళ్ళు డొనేషన్ కోసం వస్తే మాట్లాడుతున్నానులేండి హోల్లో పెట్టి అని చెర్రీ చెప్తూ ఉంటే, నక్షత్ర గురించి కూడా నాకు చాలా బాగా తెలుసండి అని ఆ అమ్మాయి ఏదేదో మాట్లాడుతూ చెర్రీ మెలికలు తిరిగిపోతూ మాట్లాడుతూ ఉంటాడు.
తర్వాత గగన్ ఒక లొకేషన్‌లో వెయిట్ చేస్తూ ఉంటారు. అప్పుడే భూమి, శరత్చంద్ర ఇద్దరు అక్కడికి వస్తారు. "ఏంటి బావ లొకేషన్ షేర్ చేసి మరీ ఈ ప్లేస్‌కి రమ్మని చెప్పావు. ఏదో అర్జెంట్‌గా కూడా మాట్లాడాలన్నావు కదా!" అని భూమి అంటుంది. "రా భూమి చూపిస్తాను" అని ఆడిటోరియం లోపలికి తీసుకువెళ్ళి శోభాచంద్ర ఫ్లెక్సీలన్నింటినీ ఆ హాల్‌ని మొత్తం చూపిస్తూ ఉంటాడు. "చూడు భూమి, నువ్వు ఇక్కడి నుంచే నీ డాన్స్ అకాడమీని మొదలు పెట్టబోతున్నావు. ఇక్కడి నుంచే నీ డాన్స్‌ని నీ శిష్యురాళ్ళకి అందరికీ కూడా నేర్పించబోతున్నావు. చూడు మీ అమ్మ ఫ్లెక్సీలని నేను ఎలా వేయించానో ఇంకా అక్కడ మొత్తం కూడా వేయిస్తాను. నువ్వు ఇక్కడ నిలబడి స్టేజ్‌పై డాన్స్ చేస్తూ ఉంటే నిన్ను చూసి అందరూ క్లాప్స్ కొడతారు. అందరూ నీ దగ్గర చేరిపోతూ ఉంటారు భూమి" అని నువ్వు వద్దని చెప్పావు కానీ లేకపోతే నేను సంపాదించే చివరి రూపాయి వరకు కూడా నీ డాన్స్ అకాడమీ కోసమే ఖర్చు చేయిస్తాను. కానీ నువ్వు మీ అమ్మ సంపాదనతో మాత్రమే డాన్స్ అకాడమీ పెట్టాలన్నావు కదా! అందుకే నేను ఆగిపోయాను అని గగన్ అంటాడు. "బావా థ్యాంక్ యూ బావా" అంటూ భూమి చాలా సంతోషంగా గగన్ని హగ్ చేసుకోబోతూ శరత్చంద్ర ఉన్నాడని థ్యాంక్స్ మాత్రమే చెప్పి సైలెంట్ అయిపోతుంది. "అంత అవసరం లేదు గగన్ గారు. శోభాచంద్ర చాలా సంపాదించి వెళ్ళింది. తన సంపాదనతోనే నేను ఏదైనా చేస్తాను. నాకు ఖర్చు పెట్టడం కూడా చాలా సంతోషమే" అని శరత్చంద్ర చెప్తాడు. "నాన్న, అమ్మ విషయంలో మీరిద్దరూ ఒక్కటిగా మాట్లాడడం నాకు చాలా సంతోషంగా ఉంది నాన్న" అని భూమి చాలా సంతోషపడుతూ ఉంటుంది. "నా ఆనందాన్ని నేను మాటల్లో వర్ణించలేకపోతున్నాను" అని భూమి చెప్తూ ఉంటే గగన్, శరత్చంద్ర ఒక్కటేసారి భూమి తలని నిమురుతూ ఉంటారు. అప్పుడే శరత్చంద్రకి ఫోన్ కాల్ వస్తుంది. "చూడమ్మా భూమి, నాకు ఆఫీస్లో అర్జెంట్ పని పడింది. నేను వెళ్తున్నాను. సరే రా, నిన్ను డ్రాప్ చేసి వెళ్తాను" అని శరత్చంద్ర అనడంతో "అవసరం లేదు మామయ్య గారు, భూమిని నేను డ్రాప్ చేస్తాను" అని గగన్ అంటాడు. "అవును నాన్న, నాకు ఇంకా కాసేపు ఈ ఆడిటోరియంలోనే స్పెండ్ చేయాలని ఉంది. బావ చూడు నా కోసం ఎంత బాగా అరేంజ్ చేశారో, మీరు వెళ్ళండి నాన్న" అని భూమి అనడంతో సరేనంటూ శరత్చంద్ర గగన్ వైపు కోపంగా చూస్తూ వెళ్తూ ఉంటాడు. "బావా థ్యాంక్ యూ సో మచ్ బావా" అంటూ ఒక్కసారిగా భూమి గగన్ని హగ్ చేసుకొని చాలా సంతోషపడుతూ ఉంటుంది. "ఇందాక నాన్న ఉన్నారని చెప్పి మిమ్మల్ని హగ్ చేసుకోలేకపోయాను బావా. ఎంత బాగా చేశారో బావా" అని భూమి చెప్తుంటే "భూమి, మీ నాన్న వచ్చారు" అని గగన్ అంటాడు. ఎక్కడా అని హగ్ చేసుకున్న భూమి కాస్త చుట్టూ చూసుకుంటూ టెన్షన్ పడుతూ ఉంటుంది. "భూమి, నేను జోక్ చేశాను" అని గగన్ అనడంతో "అంటే మీరు నన్ను ఏడిపించటం, ఆట పట్టించటం కూడా మొదలుపెట్టేశారా" అని భూమి అంటే "ఎందుకంటే సంసారంలోకి అడుగు పెట్టబోతున్నాను కదా, ఆ మాత్రం నేర్చుకోకపోతే ఎలా" అని గగన్ నవ్వుతూ చెప్తూ ఉంటాడు. "పో బావా" అని భూమి సిగ్గుపడుతూ ఉంటుంది. "సరే, ఇప్పుడు మీ నాన్న లేడని తెలిసిపోయింది కదా, రా హగ్ ఇచ్చుకో" అని గగన్ అనడంతో భూమి మళ్ళీ గగన్ని హగ్ చేసుకుంటుంది. "బావా, మీరు తొందరపడి ఈ ఆడిటోరియం ముందే పెట్టారనిపిస్తోంది. ఎందుకంటే నేను స్టేట్ లెవెల్ కాంపిటీషన్‌లో విన్ అవ్వాలి. ఆ తర్వాతే కదా నాకు డాన్స్ అకాడమీ పెట్టడానికి పర్మిషన్ వచ్చేది" అని భూమి అంటే "నువ్వు గెలవకుండా ఎక్కడికి వెళ్తావు భూమి, ఖచ్చితంగా గెలిచే తీరుతావు" అని గగన్ అంటే "మీ ఆశీస్సులందరివి ఉంటే నేను తప్పకుండా గెలుస్తాను బావా" అని భూమి అంటుంది. "సరే భూమి, నీ డాన్స్‌ని నాకు చూడాలని ఉంది. ఒకసారి ఈ స్టేజ్ పైన నువ్వు నాట్యం చేయవా" అని గగన్ అడగటంతో "అలాగే బావా" అని భూమి నాట్యం చేస్తుంటే గగన్ చూస్తూ చాలా సంతోషపడుతూ ఉంటారు. తర్వాత "ఏంటి బిర్యానీ చేయలేదా" అని భోజనాల దగ్గర కూర్చున్న చెర్రి, నక్షత్ర, మీరా అరుస్తూ ఉంటారు. "అమ్మగారు, అపూర్వ గారు మా ఇంట్లో ఏం చేసుకుంటారో అదే చేయమన్నారు. అందుకేనమ్మా ఈ వైట్ రైసు, పప్పు చేశాను" అని పని మనిషి చెప్తూ ఉంటే "అవును, నేనే చెప్పాను. ఎందుకంటే ఆ భూమి పైసా మొత్తం కూడబెట్టిందంతా కూడా డాన్స్ అకాడమీ అంటూ ఖర్చు చేస్తుంది కదా, రేపటి నుంచి మనం ఇదే తినాల్సి వస్తుంది. అందుకే ముందుగా అలవాటు చేసుకునేకి ఇవన్నీ వండమని చెప్పాను" అని అపూర్వ చెప్తూ ఉంటే "ఏంటొదినా, ఏం మాట్లాడుతున్నావు" అని మీరా అడుగుతూ ఉంటే అపూర్వ చెప్తూ ఉంటుంది.